హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము చక్కెరను ఈ విధంగా కంటైనర్లో స్టోర్ చేస్తాం కదా, అందుకే చీమలు ఎక్కే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాటిని అవాయిడ్ చేయడానికి మనము ఈ విధంగా ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి. కంటైనర్లో పెట్టి చక్కెరను ఈ విధంగా వేసి పెట్టండి, చీమలు అనేవి ఎక్కవు. ఈ టిప్ అనేది ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. టిప్ నెంబర్ 2, బెండకాయలు నార్మల్గా అంటుగా ఉంటాయి కదా, అందుకే పళ్ళెం చేసేటప్పుడు కానీ ఒక విధంగా గమ్ము విధంగా అవుతుంది. అది అవాయిడ్ చేయడానికి ఫ్రై చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే కొంచెం పెరుగును మిక్స్ చేసి, దీనిలో ఉన్న అంటు వెళ్తుంది, అయితే పెరుగును ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఎక్కువ మందికి ఈ ప్రాబ్లం అనేది అవుతుంది కదా, పిండి కూడా పాడవుతుంది. ఎందుకంటే చపాతీ అయిన తక్షణము మనము మిగిలిన పిండిని ఒక పెద్ద బాక్స్లో వేసి అలాగ పెడతాం కదా, అందుకే ఈ విధంగా చపాతీ పిండిలో ఉండే మాయిశ్చర్ పెద్ద బాక్స్లో ఉన్న పిండిలో మిక్స్ అయ్యి తొందరగా పిండి అనేది పాడవుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మనము ఈ విధంగా చిన్న బాక్స్లో పిండిని సపరేట్ తీసుకోవాలి. ప్రతిసారి అదే యూజ్ చేస్తే పెద్ద బాక్స్లో ఉన్న పిండి పాడవదు. ట్రై చేయండి, ఈ టిప్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. మీకు ఈ టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.